జై భీమ్. అందరు చేతులు పైకెత్తి జై భీమ్ చెప్దాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవ సందర్భంగా ఈరోజు మాలమహానాడు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రాంకి వచ్చిన నా దళిత సహోదరులకి, నా రక్త సంబంధికులందరికీ నా ఉద్యమ జై భీములు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్. సోదరులారా, 1949 నవంబర్ 26 రాజ్యాంగ ఆమోద దినోత్సవం జరిగింది. ఈ రాజ్యాంగము ఈ దేశానికి, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి హక్కులు కల్పించబడినాయి. గతంలో మనము ఈ దేశంలో ఈ వర్ణ వ్యవస్థలో ఏ విధంగా జీవించామో మన పితరులకు తెలుసు, ఇక్కడ ఉన్న కొంతమందికి కూడా తెలుసు. ఎందుకంటే ఈ భారతదేశము అగ్రవర్ణ హిందువుల దగ్గర బానిసలుగా కొన్ని జాతులు జీవించినప్పుడు ఏ హక్కులు లేక మనిషిని మనిషిగా చూడలేక అస్పృశ్యతను అనుభవించి బానిసత్వంలో ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులతో అణగారిన వర్గాలకు ఈ దేశంలో మనిషిగా హక్కు లేదు. దాని సందర్భంగా బ్రిటిష్ గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత మనకు స్వతంత్ర దేశం కావాలని, ఈ దేశంలో మనకు స్వతంత్రం కావాలని, ప్రతి పౌరుడికి హక్కులు కావాలని, మనకు ఒక దేశానికి రాజ్యాంగం కావాలని అనుకున్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అప్పటి కాంగ్రెస్ నేతలు రాజ్యాంగ కమిటీ వేసి, ఆ రాజ్యాంగ కమిటీలో 320 మంది ఆ రాజ్యాంగ కమిటీలో ఉండడం జరిగింది. అయితే ఆ 322 కొన్ని సూచనలు సలహాలు ఇచ్చినప్పటికీ ఆ తర్వాత రాజ్యాంగ రచనా కమిటీ వేసి, ఆ రచనా కమిటీకి చైర్మన్ బాబాసాహెబ్ అంబేద్కర్ని నిర్ణయించడం ఈ భారతదేశంలో అస్పృశ్యులకు గొప్ప ఘనము. కనుక ఈ దేశంలో వివక్షత అనుభవించిన ఈ జాతులకి విముక్తిని కలిగించినటువంటి రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్గా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండటం మనకెంతో గర్వకారణం. కనుక ఈ రాజ్యాంగాన్ని మనము అనుభవిస్తున్నాం, ఈ రాజ్యాంగం హక్కుల్లో మనం అనుభవిస్తున్నాం. కనుక ఈ దినము ఈ రాజ్యాంగ కమిటీ 2 సంవత్సరాల 11 నెలలు 11 రోజులు రాసిన తర్వాత అప్పుడున్న రాష్ట్రపతి గారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి అనగా 1949 నవంబర్ 26న వారికి సమర్పించడం జరిగింది. ఆ దినము రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. అయితే ప్రజలారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రాజ్యాంగము ఎవరో ఇచ్చింది కాదు, ఈ రాజ్యాంగం మన ప్రజలది. అందుకనే రాజ్యాంగ పీఠికలో 1949 నవంబర్ 26 రాజ్యాంగ ఆమోద దినోత్సవము ఈ భారతదేశాన్ని రాజ్యాంగం మేముగా రాసుకొని మాకు మేముగా సమర్పించుకుంటున్నాము. ఈ దేశానికి ఆ క్రమంలోనే సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా మనం ప్రకటించుకోవడం జరిగింది. అయితే ఈ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా మనం ప్రకటించుకున్నప్పటికీ ప్రజలారా, ఈ రాజ్యాంగంలో సర్వ హక్కులు కల్పించబడ్డాయి. సర్వ హక్కులు కనుక స్వేచ్ఛ, సమానత్వము కల్పించబడ్డాయి. ఆర్థిక విషయాలలో రాజకీయము, ఆర్థికంగా న్యాయము, సామాజిక న్యాయము ప్రతి మనుషుడికి జరగాలని ఆ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తి గౌరవము ఇవన్నీ కూడా ఈ రాజ్యాంగ పీఠికలో ప్రధానంగా పొందుపరచడం జరిగింది నా ప్రజల. కనుక రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ రాసి ఆయన ఒక మంచి ఉద్దేశంతో, ఆయన ఒక దూరదృష్టితో అణగారిన వర్గాలకు గొప్ప అవకాశాలు కల్పించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. కనుక ఈరోజు మన పాలకులను చూస్తే ఈ రాజ్యాంగాన్ని ఇప్పటికీ
114 సార్లు సవరించినప్పటికీ కూడా మన బడుగు బలహీన వర్గాలకి ఇప్పటికీ హక్కులు లేవు, ఇప్పటికీ హక్కులు పొందుకోలేకపోతున్నాము. కారణం ఏమిటంటే మనము ఏం చేస్తున్నామంటే ఈ ప్రజాపాలకుల దగ్గర మనము అడుక్కోవాల్సి వస్తుంది. మనకు మనంగా సమర్పించుకుని మనకు మనంగా రాసించుకున్న ఈ భారత రాజ్యాంగాన్ని మనము హక్కులు కోల్పోయాము. ఓటు హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించారు, సమానత్వాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించారు, స్వేచ్ఛకు బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించారు. కానీ ఆయన దగ్గరికి రావాలంటే ప్రజలు చాలా వెనుకాడుతూ ఉన్నారు. ఇది ఒక జాతికి సంబంధించిన నాయకుడు కాదు, దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఆయన ఒక దేవుడిగా కొలుసుకోవాల్సిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. కనుక ఈ దినము కొన్ని జాతులు అనగారిన వర్గాలు ఇంకా డెవలప్ కాలేకపోతున్నాయంటే కారణం ఏంటంటే పాలకులే. ఒకళ్ళంటారు మేము రాజ్యాంగాన్ని మారుస్తామంటారు, ఒకళ్ళంటారు మేము ఆర్టికల్ తీసేస్తామంటారు. ఎవరి సొత్తు కాదు రాజ్యాంగము, భారతదేశ ప్రజలది రాజ్యాంగం. భారతదేశ ప్రజలు మేము రాసుకొని మేము సమర్పించుకున్న ఈ రాజ్యాంగాన్ని ఎవరు చేత కాదని కూడా ఈ సభాపూర్వకంగా మేము తెలియజేస్తా ఉన్నాం.